మద్యం అక్రమ కేసులో వేధింపుల పర్వం కొనసాగుతోంది. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న విచారణకు రావాలని వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. కూటమి సర్కార్ వైఫల్యాలపై మాట్లాడిన వారిని టార్గెట్ చేసి అక్రమ కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ముందు హాజరు కావాలని తనకిచ్చిన నోటీసులు రాజకీయ కక్ష చర్యల్లో భాగమన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి ఈరోజు సిట్ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి నారాయణ స్వామి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక దళిత నాయకుడిగా మీరు రాష్ట్రంలోనే ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఏ విధంగా చూడాలంటారు సార్? ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు ఈ కేసులు అనేది మన దేశవ్యాప్తంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ పైన ఒక రకమైన బ్యాడ్ అభిప్రాయం ప్రజల్లో కాదు అన్ని స్టేట్లో కూడా మన యొక్క స్టేట్ ని చూస్తూ ఉండరు. తప్పుడు కేసులు తప్ప కక్షపూరితమైన కేసులు తప్ప నిజమైన కేసులు ఎక్కడ పెట్టట్లేదు. అందులో బలమైన నాయకుల పైన పెట్టాలని పెడుతుండరు. అంటే ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డి గారిని కూడా ఈ రోజు విచారణకు పిలుస్తూ ఉన్నారు. ఈ విధంగా చూస్తూ ఉంటే కీలక నాయకుల్ని టార్గెట్ చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు మిథున్ రెడ్డి పైన ఎటువంటి కేసు పెట్టినారంటే మిథున్ రెడ్డికి ఏం సంబంధం ఉంది, ఇంకొకరికి ఏం సంబంధం ఉంది అనేది కాదు. తప్పుడు కేసులు పెట్టేటప్పుడు అందరిపైన తప్పుడు కేసులు పెడుతున్నారు. మిథున్ రెడ్డి కూడా కేసులకు భయపడి ఇంటికి పరిగెత్తాల్సిన అవసరం లే. ఏది చేసినా మేము తప్పు చేయకుండా నేరస్తులుగా ప్రజలకు చూపించాలనే భ్రమతో నోటీసులు ఇస్తా ఉండరు. వాళ్ళపైన సిట్ అని ఉండదు. ఇంతకుముందు కూడా సిట్ ఏం చేసిందో సిట్కే తెలియాలా. వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేసుకుని ఈ రోజు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటున్నారు మాజీ డిప్యూటీ సీఎం మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, పుత్తూరు నుంచి.